తొందరపడ్డావు మోహన్. నువ్వు ఇల్లు విడిచి రావడం చాలా పొరపాటు. లక్ష్మికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఒక మార్గం లేదు మావయ్య. అందుకని ఇంట్లో కలతలు పెట్టి కన్న తల్లి మనసు నొప్పిస్తావా? ఆమెతో కన్నీరు పెట్టిస్తావా? లక్ష్మిది మాత్రం కన్నీరు కదా మావయ్య. ఓయ్యో, వాళ్ళకి ఆ బుల్ల మన కాపురాన్ని కంపే కంటే ఆ బుల్లాన్ని ఈడే ఉంచుకుంటే. ఇష్టమైతే ధనవంతులు పేదవారిని చేరదీయొచ్చు, ఆదరించవచ్చు. కానీ ఆశపడి పేదవాడు ధనవంతుని ఆశ్రయిస్తే రామచిలుక రాబందు నోటికి చిక్కినట్టే అని చరిత్ర చాటుతుంది నాయన. చరిత్రను తారుమారు చేస్తాడు మా మోహన్ బాబు. అతను మనిషి, తండ్రిలాగా మృగం కాదు. ఏమైనా సరే, నా బిడ్డ జీవితం నాశనమైపోయినా సరే ఆ కుటుంబం మాత్రం చిన్నాభిన్నం కావటానికి వీల్లేదు. మోహన్, దయచేసి నువ్వు ఇంటికి వెళ్ళి మా బిడ్డను వశపరుచుకుని మాకు వ్యతిరేకుణ్ణి చేశాడన్న అపకీర్తికి నన్ను గురి చేయకు నాయన. సరే మావయ్య, మా పెళ్లికి అందరూ ఒప్పుకున్న తర్వాతే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మోహన్, గౌరీ, శంకర్ వస్తాడు, మరి మోహన్ వస్తాడో రాడో? ఊరుకుంటే ఎడగొస్తాడు, ఆవురావురంటూ వస్తాడు. మన మీద కోపంతో ఏ పార్కులోనైనా కూర్చుని ఉంటారు, చూసొద్దామా? తప్పదుగా, ఇట దాన్ని నమ్ముకున్నందుకు అనుభవించాలి. ఆ లారీ కనపండి, నా తడాక లారీ 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 ఏడుకోలు పడ్డామే. కొడు కుమ్మరు అక్కర్లేదా? ఇంటికి వెళ్తాం పదా. మోహన్, ఇంటికి పోదాం పదా. అయ్యో, అటు మూతి ముడుచు కూర్చుంటావే, అలిగేవా? నా మీద కోపమా? చెక్కులు చూస్తావేంటి? నా మొఖం చూడమంటుంటా. ఇటు చూడు మోహన్. అయ్యో, నా మొఖం చూడమంటే నాలుగు చెప్పులు చూస్తావు తలెత్త. ఇదేం బాగోలే. నేనేమైనా తప్పులు చేస్తే నా చెప్పులు వాయిగొట్టు నన్ను తిట్టు చంపే, అంతేగాని ఇంటికి వెళ్దాం పద. నా మాట విను మోహన్, ఇంటికి పోదాంరా. నేనేమైనా నన్ను క్షమించు. నేనెందుకు రావాలి? నన్ను పెళ్ళాట నీకు ఇష్టం లేకపోయిన తర్వాత అక్కడ నాకేం పని? అసలు నీకు నాకు ఉన్న సంబంధం ఏమిటి? ఆఫ్టర్ ఆల్ పఠానీ సంబంధం. అయినా నీ ఇంటికి నేను ఎందుకు రావాలి అని నీనారు పడా. ఆ మాట అంటానికి నీకు ఎవరంటే వచ్చింది? ఇదిగో, నువ్వు ఇంటికి రాకపోయావా? ఇక్కడే నీ కాళ్ళ దగ్గరే నా తల బద్దలు కొట్టుకొని చచ్చిపోతాను. ఇదిగో మోహన్, నువ్వు ఇంటికి రాకపోతే నేనే నుయ్యో గొయ్యో చూసుకుంటాను. తప్పదంటారా? తప్పదు. అయితే నేను చెప్పినట్టు వింటావా? తప్పు. తప్పనా గౌరీ? తప్పమంటుంటే లారీ అబ్బాయి వెళ్ళి 3 రోజులైంది. ఏమయ్యాడో ఏమిటో, ఏమి పట్టించుకోరు మీరు. చచ్చాడు, కూర్చొని ఏడు. అబ్బబ్బా, ఏమిటండి ఆ మాటలు? మీరు తండ్రేనా? ఆ విషయంలో నీకేమైనా అనుమానమా? ఏమండి, లేకపోతే నన్ను వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోమంటావా? అది కాదండి. మీ కొడుకు దిక్కులేని వాళ్ళ బజార్ల బడి తిరుగుతుంటే అది మీకు పరువా, వాడికి పరువా? ఆలోచించండి. అనుకునే కరెక్ట్. వాడు కావాలని పని కట్టుకొని నా స్నేహితులందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కావరాజు కొడుకును, కాస్త పైసలు వేయండి అని చెప్పి చిప్పజాపుతాడు, నా పరువు తీస్తాడు. నా 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 జరగడానికి వీల్లేదు, వీల్లేదు. దీనికి అంతటికీ కారణం ఆ ముసలోడు, వాడి కూతురు. రాబడి. ఓ కామరాజా, రానాయన లోపలికి. ఒకరు నా దగ్గరికి రావాల్సిందే కానీ నేను ఒకరి దగ్గరికి వెళ్ళే అలవాట్లు లేదు. ఆయన ఇక్కడి దాకా రప్పించావు, నువ్వేరా? ఆడపిల్లల దుకాణం పెట్టావా? బతకడానికి వేరే దారి ఏం దొరకలేదా? అవునులే, ఈ వయసులో అంతకంటే నువ్వు ఇంకేం చేయగలవు కనుక. కామరాజు, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసుకునే. లారీ అంటే ఏంటో అనుకుంటున్నా, పెద్ద పెద్ద సూద్దులు చెప్తుంటాడు. ఎందుకు మీ స్కూల్ అన్ని చుట్టూ చూడు. అలా ఊరుకా, నీ గోడే. నేను ఒక మాట చెప్తాను, వింటావా బాబు? ఎంతో అక్కసితో కామరాజును చంపేస్తారని వెళ్ళాం.
కానీ చంపలేకపోయాం. తిరిగి వచ్చేసాం. అవునా? ఎందుకు? వాడి ముఖం చూసాం కాదు, అన్నపూర్ణమ్మని చూసి. అంతేనా? తండ్రిని కాదనుకున్నావు, తల్లిని అవుననుకున్నావు. పిచ్చివాళ్ళ, ఆ ఇంటి నువ్వు పెద్ద కొడుకు. ఆ ఇంటి బరువు బాధ్యతలన్నీ నీ మీదే ఉన్నాయి. కామరాజును ఒక మనిషిగా తీర్చిదిద్దడం నీ బాధ్యత. అన్నపూర్ణమ్మ బ్రతుకు, లక్ష్మీ మోహన్ల భవిష్యత్తు నీ చెలు ఉంది నాయన. అది చెప్పండి బాబు గారు, పరాయాల మాట తలోనే కూడదు, అనుకున్నాక వదులుకోకూడదు. ఏమన్నా తప్పులు ఉంటే తెచ్చుకోవాలి, చదువుకోవాలి. అంటే ఏళ్ళు పెడుకుని దానికి కారు కొట్టుకుంటారా? అందుకనే కుక్కతో ఒక వంకర వేయమంటాం. తీసుకురా, 2 రోజులు కప్పెట్టి ముట్టండి పెడితే 3వ రోజుకి గొడవలా? ఐడియా. పఠాణి, వెరీ గుడ్ ఐడియా. ఏమిటి బాబు, ఏమిటి? నేను చెప్పండి, చేసి చూపిస్తాం. కమాన్ కమాన్. అనపనే అనపనే కాఫీ. ఇడియట్. ఇన్నేళ్ళ నుంచి కాపురం చేస్తుంది, దీనికి కాఫీ ఇచ్చే టైం తెలియదు, కాపురం చేసే టైం తెలియదు. కత్తి కాగితం, కత్తి కాగితం, కత్తి కాగితం. ఏం రాశాడు? నీ భార్య ముఖం చూసి నిన్ను వదిలిపెట్టా, బ్రతికిపోయావు. ఒక్క క్షణం అటు ఇటు అయితే ఈ కత్తి నీ గుండెల్లో దిగి ఉండేది. అనుపునా అనుపునా కాఫీ. ఏమే పతిద్రోహి, ఈ కాఫీలో కూడా విషం కలిపావా? లేకపోతే ఈ కాగితం ఏమిటి, ఈ కత్తి ఏమిటి? కాగితం, కత్తి ఏమిటండి ఇదంతా? ఏమిటా? నీ ప్రియుడు నాకు జారీ చేసిన నోటీసే గుండెల మీద గుచ్చబోయి దిండు మీద గుచ్చాడు. తాగుబోతు వేధవ. ఏమిటండి మేము ఇవాళ ప్రొద్దుటి నుంచే ప్రారంభించారా ఏమిటి? సాధించిన నాటకం. ఎవడు వాడు? నీ మొహం చూసి నన్ను వదిలేసేట. వాడికి నీకు సంబంధం ఏంటి? చెప్పు. చెప్పకపోతే నీ ప్రాణాలు తీసేస్తా. అమ్మ మీద చేయి చేసుకున్నా అంటే మరీ అంత జాగ్రత్త. ఆరా టికెట్ ఇడియట్. నిన్ను అమెరికాకు పంపించి పెద్ద పొరపాటు చేశాను. నీ పితృభక్తి అంతా అక్కడే వదిలేసి వచ్చావు. మళ్ళీ వెళ్ళి తెచ్చుకో. అల్లుగా నిన్ను నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు సిగ్గు లేకుండా? సార్ తప్పైపోయింది సార్, తప్పైపోయింది సార్. మీ అబ్బాయి గారిని కూడా నేనే తీసుకొచ్చాను సార్. సార్ ఇవాళ నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తాను. ఆల్ రైట్. అప్పుడప్పుడు మురిగినా నువ్వు కాస్త విశ్వాసం గల కుక్కవే. థ్యాంక్ యూ సార్. రే శంకర్, సమయానికి వచ్చావురా. వీడెవడో నన్ను చంపుతానని చెప్పి ఉత్తరం రాశాడ్రా. పోండి సార్. వీడెవడు సార్? మీ ప్రక్క నేనుండగా మీకు డేంజరా? తెలియదురా. నా ఇంట్లోనే నాకు శత్రువులు ఉన్నారు. వాళ్ళతో ఇది కలిసిపోయింది. దీన్ని మీరు అనవసరంగా ఆయాసపట్టమే కానీ ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళు మీరు కోస్తే మాత్రం లేదని చెప్తారా? నిజమేరా? ఒరే డ్రైవర్, నీ కండబలేను అనుకున్నాను. మా ఇంటి తిండి తిని బుద్ధి కూడా వికసించిందిరా. అంత మీ తర్వాత పంచి వాడు ఎక్కడున్నా సరే తీసుకురా. ముందు వాడిని కాల్చి పారేస్తా. ఆ తర్వాత దీని సంగతి చెబుతాను. అమ్మా నువ్వు పదమ్మా. మోహన్, ఏమీ లేదు పదమ్మా. శంకర్ సార్, నిజంగానే నువ్వు అన్నట్టు అలసిపోయాను రా. అది కాదురా, కాస్త పెట్రోల్ పడితే కానీ బండి కదిలేటట్లేదురా. రండి సార్, మన ఇంట్లో పెట్రోల్కి ఏం తక్కువ. రండి, మీరు కాస్త కూర్చుని రెస్ట్ తీసుకోండి. అయ్యా ఏం కలపమంటారు? విస్కీయా, బ్రాండియా, రమ్మా, జిన్నా? అన్ని కలిపి కొట్టు. పళ్ళు తోముకునే ముందు అలాంటి స్ట్రాంగ్ కషాయం పెడితేనే కానీ హ్యాంగ్ ఓవర్ తగ్గదు. అలాగే సార్, అలాగే సార్. అవును, పళ్ళు తోముకునే ముందు అలాంటి స్ట్రాంగ్ కష్టం పెడితే కానీ హ్యాంగ్ ఓవర్. కాక్టైల్ చేస్తానని చెప్పి రూమ్ లాక్ చేస్తావు. ఇడియట్. చూడండి సార్, మీరు జీవితంలో మారటము, సజీవ సమాధి కావడము ఈ గదిలోనే జరగాలి. ఇది ఆఖరి ఛాన్స్, బాగా ఆలోచించుకోండి. చదివి మొహం మంట. సమాధి ఇదిగో బఠానీ మోహన్ బాబు, రండి రండి. దొరికాడు దొరికాడు. ఒరే నక్క, నువ్వు ఇప్పుడు నక్కలేరా? నన్ను మోసం చేసి గదిలో పెట్టి తాళం వేశావు. ఏంటో ఓహో తిప్పుతున్నావు తాళాలు. నీ దగ్గర ఇంత తాళాలు ఉన్నారా? నా దగ్గర పెద్ద పెద్ద తాళాలు, ఎలుపెట్టి తాళాలు, బీరువా తాళాలు, గాడి తాళాలు ఉన్నారా? నేను తిప్పుతాను నా తిప్పు. నాన్నగారిని ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే జైల్లో ఉన్న మనుషులు లేడు, ఈ కటకటాలేవి. ఇక్కడి నుంచి చూస్తుంటే మీరే జైల్లో ఉన్నట్టున్నారు. సారీ డాడీ, నో యూస్. నువ్వు నాకు మొదటి నుంచి శత్రువేరా? రేపు చేయరా? ఎక్కడ తెచ్చారా? వచ్చి అనుకునే అనుకునే తాళం తీసుకొచ్చి ఎందుకంటే ఆవిడ కడ తాళాలు అడయ్యి. ఆవిడ మెండ అయితే తాళి బొట్టు కట్టావు గాని ఓ ఒత్తడిగా ఒక్కరాడైనా తాళాలు గుర్తి ఇచ్చావా నాయనా? ఏమే చిలక, నువ్వేమవుతావే? ఇంతకాలం ఏ కొమ్మ మీద ఉన్నావే? చిచే, మాట్లాడకుండా పడుండవయ్యా.
నాన్నగారు మీకు ఇంట్లోనే జైలు వేసేస్తామని బాధపడుతున్నారా? భలేవాడివై నువ్వు. శ్రీకృష్ణుడను పేర చన్నారధరణిపై జలజాక్షుడి చోట జననమందే. అటువంటి పావనమైనటువంటి ఈ చెరసాల్లో ఉండటానికి మీ తండ్రి గారు ఎందుకు చింతిస్తారు తండ్రి? కత్తి నన్ను సాధించాలనుకుంటున్నారు కదా మీరు. పైగా పద్యాలు చదువుతారా? నాకు ఐడియాస్ ఉన్నాయిరా, ఉన్నాయి నాకు ఐడియాస్. పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ ఏం చేస్తారో చూడండి. కామరాజంటే ఏమనుకున్నారా? నాతో వేళాకోడాలంటారా? చూపెడతా నా ఇన్ఫ్లుయెన్స్ ఏమిటో ఇప్పుడు చూపెడతా. హలో ఇన్స్పెక్టర్ గారు, నేనండి కామరాజు మాట్లాడడం. మా పిల్లలు నన్ను ఇంట్లోనే జైల్లో పెట్టేశారండి. మీరు వెంటనే వచ్చి నన్ను కాపాడాలి. నో, ఇవన్నీ మీ కుటుంబ విషయాలు. ఇందులో మేము జోక్యం కల్పించుకోకూడదు. మీకు మీరుగా తెలుసుకోవాలి. అయ్యో వాళ్ళని చంపాలని చూస్తున్నారండి. ఎందుకంటే అబద్ధం పడతారు? వాడు జస్ట్ మిమ్మల్ని మీ రూమ్ లో పెట్టి తాళం వేశారు, అంతే కదా? సార్, నా వాయిస్ గుర్తుపట్టలేదా? నేను మీ డ్రైవర్ శంకర్నే. ఒరే ఇడియట్, నువ్వట్రా? రే శంకర్, పెద్ద పుస్తకాన్ని ఆటలు. సార్ ఎందుకు సార్ అలా అరిచేతి గింజుకుంటారో రండి చెప్తాను. మీ టెలిఫోన్ కట్ చేశాం. మీకు బయట ప్రపంచానికి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు. నేను కాల్చి పారేస్తాను. ఊరుకోండి సార్, కాలిస్తే మీ మీద మర్డర్ కేసు వస్తుంది. వస్తే వచ్చిందిరా, నిన్ను కాల్చి పారేసిన నిజమైన జైలు పోతాను. సార్, నా భయం సార్, కాల్చకండి సార్. ఆ మాత్రం జాగ్రత్త పడవాలి సార్, అవన్నీ డమ్మీలు. రే నువ్వు నా కొడుకు కదరా, ఆకర్ష శత్రువురా. రే శంకర్, ఏనాడు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆనాడే నాకు శని పట్టుకుందిరా. నాకు తెలియక అడుగుతాను, ఈ కావాలంటే ఎవరనుకుంటున్నారా మీరు? నేను ఆల్ ఇండియా సన్మార్గ సంఘంలో సభ్యునిరా. ఈ ఊరు స్త్రీ సేవా సంఘానికి గౌరవాధ్యక్షునిరా. సంవత్సరానికి 10,000 రూపాయలు విరాళం ఇస్తానురా. అటువంటి నన్ను ఇంత పెద్ద మనిషిని జైల్లో పెట్టి అమలు పెట్టారట్రా మీరు? సార్ ఎందుకు సార్ ఊరికి అరుస్తారు? మీ అరుపులు ఆ పిచ్చి ఆసుపత్రులు వస్తారు, మిమ్మల్ని కాస్త లారీలు ఇస్తారు. అమ్మా అనుకోని వీళ్ళు నన్ను అలలు పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావటే? ఇదేనా నీ పతిభక్తి? ఇదేనా నీ పతివత్యం? చెవుకొచ్చిన మేకల ఏటా కూతురు పడదా? ఇదిగో లారీ ఆడితే చాలా ఊరుకుంటాడు గాని మన తప్పదా ఆకలి అవుతోంది. అవునులే, ఈ పెద్ద మనిషిని జైలు పెడిసరికి ఆగలేదు. మరి రావాయమ్మ టిఫిన్ చేద్దాం. పెసరా ఇడ్లీ పూరి.